డిఎస్సి మ్యాథ్స్ మెథడ్ సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం గణితం అని నిర్వచించింది. బెల్ జనాభా లెక్కలు, భూ వివరాలు, పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య, సహజ సంపదకు సంబంధించిన వివరాలు సేకరించుటకు గణిత జ్ఞానం అవసరం. ఇది ఈ విలువ సమాచార విలువ. ఈ లక్ష్యంలో అనువాదం, వ్యాఖ్యానం మరియు బహిర్వేషణాల స్థాయిలు ఉన్నాయి. ఈ అవగాహన చేయడం ద్వారా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం మరియు మూర్తం నుంచి అమూర్తానికి అను బోధనా నియమాలను అనుసరించు బోధనా పద్ధతి. ప్రయోగశాల పద్ధతి క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి యొక్క ఒక ఉపయోగం. సంక్షిప్త పద్ధతి క్రింది వాటిలో ఈ సామాగ్రి ద్రవ గుణకారం అంటే పునరావృత సంకలనంను సులభంగా చూపవచ్చు. పెగ్ బోర్డ్ సౌష్ఠవంకు సంబంధించిన అన్ని భావనలు 6వ తరగతిలోనే పూర్తిగా బోధించినట్లయితే కరికులం నిర్వహణ విధానం. శీర్షిక పద్ధతి హంటర్స్ గుణకారుడు ఆధారంగా గణిత పాఠ్యపుస్తకాన్ని మదింపు చేయనప్పుడు క్రింది వాటిలో అత్యధిక గణన కేటాయించబడిన అంశం విషయం. ఈ సమాచారం నందు ఈ నమూనా నందు ఆశించిన ప్రవర్తన ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహం, వాస్తవ అభ్యసన ఫలితాలు అన్నవి సోపానాలుగా ఉన్నాయి. ఆర్సీఈఎం నమూనా వ్యాసరూప పరీక్షల ద్వారా కలుగు ప్రయోజనం: పరీక్ష పత్రం తయారు చేయడం, పరీక్ష నిర్వహించడం సులువు.